రోజున హిజ్కియా కూడా తనకున్న సమస్యను బట్టి మరి అష్షూరు సైన్యము వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చినప్పుడు రబ్షాకే తీసుకొచ్చిన ఉత్తరాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో దాన్ని పరిచి ఏం చేశాడు, దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. అయ్యా, నాకు శక్తికి మించిన సమస్య ప్రభువా, ఈ శ్రమలో నువ్వు నాకు తోడుగుండకపోతే నేనేమి చేయలేనయ్య అంటూ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ దినమందు దేవుని దూతను పంపించి అష్షూరు సైన్యంలో పరాక్రమవంతులైన వాళ్ళు 185,000 మంది ఆ దినమంది హతమైనని మనకి రాయబడి ఉంది. ఎంతమంది అంటండి? 185,000 మంది హతమయ్యారంటండి. అంటే చూడండి, నిజంగా దేవుడు ఏదైనా చేయగలిగినాడు. మన అంటే చూడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. మనకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అంటే మనలో పిరికితన ఆత్మ రాకూడదు. నీ ముందు ఎరికో గోడ లాంటి సమస్య ఉన్నా నిన్ను పరీక్షింపబడుతున్నావని గుర్తుంచుకో. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యోబు గారు. ఎవరో మన ముందు యోబు గారు ఉన్నారు. ఆయన మించిన కష్టాలు ఎవరికన్నా వచ్చినాయి? అక్కడ ఎవరికన్నా చెయ్యొద్దండి, పవన్ దండేద్దాం. ఆయనకి మించిన కష్టాలు ఎవరికి లేవండి. ఒక రోజున నిజంగా ఆ పరీక్షలో ఆయనకు వచ్చిన శోధనలు బట్టి ఆయనకున్న పశువులు చనిపోయినాయి, వారికి ఉన్న బిడ్డలు చనిపోయారు. నిజంగా అసలు కళ్ళ ముందుటే ఒక్కొక్కడు పరిగెత్తుకొచ్చి వాడు చెప్తా ఉంటుండే మనమైతే గుండెకి డామని చచ్చిపోయాం. అవునండి. కానీ ఆయన చెప్తున్నప్పుడు విషయాలు గమనించినప్పుడు దేవుడు నన్ను పరీక్షిస్తున్నప్పుడు నేను దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి తప్ప దేవుని కొరకు నేను నిలబడాలి. కానీ సాతాను గారు నన్ను చూసి సంకలు కొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అవునండి. నాకు ఏమున్నా లేకపోయినా ప్రభువా నీ మీద ఆధారపడ్డానయా అంటూ దేవుని వైపే చూస్తున్నాడు కానీ మనుషుల వైపు చూడలేదండి అతను. ఇంకా పైగా ఒళ్ళంతా ఏమొచ్చింది తెలుసా? గజ్జి. ఆ యొక్క దుర్వాసన, ఆ వాసనకి ఆ ఊళ్ళో కుక్కలు వచ్చి ఆ ఊరోళ్ళు అన్నారు, నీ బతుకంటే కుక్క బతుకు అయిపోయింది కదా అన్నారు. ఏమన్నారు? నీ బతుకేమైపోయిందిరా, ఇంత బతుకేమంట, కుక్క బతుకు అయిపోయింది నీ బతుకు అన్నారు. అయినా సరే ఒకటే అన్నాడు, అన్నది సార్, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, యోబు పుస్తకం దీని ఒకసారి 19వ అధ్యాయం 25వ వచనం తిన్నాను గబగబా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా దేవుడు చచ్చిపోలా. అవునండి. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు నా దేవుడు. అవునండి. మృతతుల్యమైన శారా గర్భమును ఆయన దేవుడు దర్శించలేదా? నిజమే. మా పితరులు ఎర్ర సముద్రమును దాటి ఆరిన నేల మీద వాళ్ళు నడవలేదా అంటున్నాడు. నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచునని ఆ సంగతి నాకు తెలుసు. అవునండి. ఇంకొక చోట రాశాడు 13వ అధ్యాయంలో 15వ వచనంలో చదువున్నాను. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఎంత విలువైన మాట అండి. ఏమన్నాడు తెలుసా? ఆయన నన్ను చంపేసిన, నా ఆస్తి కాదు, నా బిడ్డలు కాదు, ఆఖరికి ఆయన నన్ను చంపేసిన, నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటాను. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అనేది. దేవునిలో పరీక్షింపబడినప్పుడు కొన్నిసార్లు ఆయనలో నుంచి వచ్చే మాట ఆవిడికి మెంటలు వచ్చేసింది. నీ బాగా పెచ్చబట్టిందట్టుకుంది నీకు అసలుకే.
ఏంటి అసలుకి ఎంత జరిగినా దేవుడా 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 అంటావే నువ్వు? దేవుణ్ణి దూషించి చచ్చిపోతే చూడండి, కొన్నిసార్లు భార్య ఏ పోరన్నా పడొచ్చాము కానీ ఇంటి పోరు మాత్రం చాలా కష్టమే. బయట పోరన్నా పడొచ్చాము కానీ ఇంట్లో పోరు అసలు పడలేరు. కానీ ఆఖరికి భార్య ఏమంటుంది? ఏమంటుంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. చూడండి, కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటుంటే నిజంగా మనస్సు కొన్నిసార్లు చాలా కుంగిపోతూ ఉంటుంది. కానీ ఈ రోజున దేవుడు ఆశీర్వదిస్తే స్తుతించేవారు విశ్వాసులు, కానీ కష్టాల్లో కూడా స్తుతించేవారు విశ్వాస వీరులు. మేలు జరిగినప్పుడు స్తుతించేవారు విశ్వాసులే, కష్టాల్లో బాధల్లో శ్రమల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారు విశ్వాస వీరులు. అవునండి, మనది విశ్వాసముగా ఉండాలా, విశ్వాస వీరులుగా ఉండాలా? ప్రథమంగా వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఎవరికో తెలుసా? విశ్వాస వీరులకే. మీరు తర్వాత కావాలంటే వాళ్ళ ఇష్టంతో ఉంది, హెబ్రీ పత్రికలో 11లో చూసుకోండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్లు విశ్వాస వీరులని రాయబడిందండి అక్కడ. అందుకని మనము కొన్నిసార్లు నీకు ఏదైనా శ్రమ వచ్చినా దాన్ని బట్టి టెన్షన్ పడిపోబాక. పేతురు గారు అదే మాట చెప్తున్నాడు. చూడండి, మళ్ళీ మొదటి పేతురుకు రండి, 2వ అధ్యాయంలోకి 19-20 వచ్చిన చదువునాను ఒకసారి. ఎవడైనా సరే అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి, ఏంటంట? దేవుని గూర్చిన మనసాక్షి కలిగి ఉండి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకే మీరు పిలువబడ్డారు? దెబ్బలు తింటాకే పిలువబడ్డారు. దండలెత్తని చెప్పారా? యేసుప్రభువే చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఎవడైనా సరే నన్ను వెంబడింపాలంటే తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని వెంబడించాలి. సిలువ అంటే మెల్ల సిలువ వేసుకుని చెప్పులు లేకుండా నడుతుమా? చెప్పండి. ప్రార్థనకు వచ్చినాక సంతోషమే ఉంటుంది నీకు. ఎప్పుడు నీకు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు వస్తాయని బైబిల్ ఎక్కడైనా చదివిరా మీరు? ఈ రోజున ప్రార్థనకు వచ్చినప్పుడు చాలామంది ఏంటనుకుంటే మాకు కలిసి వచ్చుద్ది అనుకుంటారు. కలిసి వస్తాం కాదు. మొదట మనకి దేవుడు ఇచ్చేది ఏంటంటే సమాధానం ఇస్తాడు. ఏమిస్తాడు? ఏ సమాధానం? ఇదివరకు బాధ వస్తే గుండె జబ్బు వచ్చినంతగా ఎగిరెగిరి పడి ఏడిచేవాళ్ళం. కానీ ఇప్పుడు యోబు గారిలాగా నా విమోచకుడు సజీవుడని, ఒకవేళ నా ప్రాణం పోయినా సరే నేను దేవుడి కోసం నిలబడాలనే ఆశ నాలో ఉందని మన ముందున్న దానియేలు కానీ, షడ్రక మేషక అబేద్నెగోలు కానీ వాళ్ళందరూ కూడా పరీక్షింపబడిన వాళ్ళే కదా. వాళ్ళకున్న శోధనలో, వాళ్ళకున్న పరీక్షల్లో వాళ్ళు కూడా దేవుని సంతోషంగా దేవుని కోసం నిలబడిన వాళ్ళే కదా. మరి మన ముందు వాళ్ళందరి గురించి ఎందుకు రాశాడు? ఈ అంత్య దినముల్లో మనం కూడా దేవుని కొరకు నిలబడటానికి. అందుకనే చాటెచ్చుకుని చెరుగుతారు. చెరిగినప్పుడు ఏమవుతాయి? పొట్టు వేరేగా పోద్ది, గింజలు కూడా వేరే గట్టి గింజలు పడుతూ ఉంటాయి. అంటే ఈ అంత్య దినముల్లో కూడా మనం పరీక్షింపబడే కాలం ఈ కాలం కూడా. చాలామంది కూడా నిలబడలేరు ఆఖరి వరకు. ప్రారంభంలో ఏదో కొంచెం దేవుని కోసం నిలబడాలా, దేవుని కోసం బ్రతకాలా, దేవుని పరిచర్య చేయాలనుకుంటా ఏదో చాలా ఆవేశంగా దేవుని కోసం వస్తారు. కానీ కొంచెం శ్రమ కలిగితే మాకే ఇన్ని బాధలు వచ్చినాయి ఏంటమ్మా? అసలు ఎప్పుడైతే నేను ప్రార్థన చేద్దామనుకున్నానో, ఈ 40 రోజులు ఎప్పుడైతే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామనుకున్నానో, అసలు ఎక్కడ లేని సమస్యలని నాకే వస్తున్నాయి అమ్మా. అంటే ఎప్పుడైనా చూడండి, నువ్వు ప్రయాణం చేద్దామని నువ్వు ఆత్మీయంగా వెళుతున్నప్పుడే నీకు దుష్టుడితో నీకు పని. ఇప్పుడు దాకా సేవలు పుట్ట నువ్వు కెలకలా, ఏం కలలా? సేవల పుట్టకి వెలిగితే ఏం జరుగుద్ది? నన్ను కొట్టుకోకుండా మానతానా అంటది.
ఇప్పుడు అపవాదిగాడిని నువ్వేం చేస్తున్నావు అంటే రోజు ప్రార్థనే. ఇక సాయంత్రం అయితే అమ్మ ప్రార్థనకి వెళ్ళిపోదామా, అక్కాయి ప్రార్థనకి వెళ్దామా, శ్రమ దినాలక్క. ఈ రోజులన్నా కనీసం మనము యేసుప్రభు వారు పేతురు గారికి బతికినాడు చెప్పాడు, ఒక గడి అయినా చెప్పండి మేల్కొని. ఆయన ఏం చేశాడు పేతురు గారు? ఇప్పుడు చూసిన డామ్ కొనుగుబాట్లు పడుతున్నాడు. నేను అట్ట కదక్క. ఏమండి వాళ్ళ విశ్వాసం మనకుందా? వాళ్ళ సమస్తం విడిచిపెట్టి దేవుని కోసం వచ్చిన వాళ్ళండి. మనం పోల్చుకుంటా కూడా తగిన వాళ్ళం కాదండి వాళ్ళ కోసం. కనీసం ఒక గంట ఎవరి కోసం? అమ్మలారా నా కోసం ఏడవబాకండి అమ్మా. ఎవరి కోసం? మీకోసం, మీ ఆయన కోసం. రోజు తనులు తింటారు. అక్కడ ఇంట్లో కూర్చుని ఎడితే ఏమవుతుంది? ఎక్కడ ఏడవమంటున్నాడు? దేవుని మందిరంలో హిజ్కియావలే నీ బాధ ఏదో నువ్వు దేవునితో చెప్పుకో. మన ప్రార్థన ఆలకించే దేవుడు అయినా, మన విమోచకుడు సజీవుడైనా, నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద నిన్ను ఎక్కించగలిగిన దేవుడు అయినా, శ్రమలలో కూడా నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు నీ కోసం నీ ప్రక్కనే ఉండి ఆయన్ని కనిపెడుతూ ఉంటాడండి ఆయన. అవునండి, అందుకే అన్నాడు ఆయన. చూడండి అక్కడ 19వ వచనంలో, ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమవుతుంది. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు అది సహించినలా మీకేం గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితము. అందుకే మీరు పిలవబడ్డారు. అందుకని ఏమీ చేయకోకుండా జోసెఫ్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టారు. ఎవడు ఊరంత అలర చేయలేదే? నేను ఇంత నీతిగా బతుకుతుంటే, నేను ఇంత పరిశుద్ధంగా బ్రతుకుతుంటే నా మీద ఇంత నిందేస్తారా అంటూ ఎవడి మీద ఆయన కంప్లైంట్లు ఇవ్వలేదే? నా విమోచకుడు సజీవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను కనిపెట్టుకుంటున్నాడు అని విశ్వాసము మన ముందు అనేక మంది జీవితాల ద్వారా దేవుడు మన ముందు ఉంచాడు ఈ రోజున. అవునండి, అందుకని నేను యాకోబు అంటాడు ఇంకొక చోట, 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువున్నాను. అక్కడ యాకోబు ఏమంటాడు తెలుసు? అక్కడ మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడే. ఏమన్నాడండి? నానా విధమైన శోధనలో మీరు పడినప్పుడు ఏం చేయమన్నాడు? ఏడవమన్నాడా? మహానందం ఎంచుకోండి. అందుకని పేతురు గారు చెరసాల్లో తీసుకెళ్తే ఏసు రక్తమే చేయమని చక్క దుప్పడేసి పడుకున్నాడు. హల్లెలూయా. ఎవరో పేతురు గారండి. వాళ్ళకి తెలుసు నా విమోచకుడు సజీవుడన్న సంగతి వాళ్ళకి తెలుసు. నాతో దేవుడు ఏదైనా పరీక్షిస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసాడు. మాసిదోనియ సంఘము వాళ్ళు శ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించిన సంఘము. వారు రెండోది నిరుపేదలు. ఎవరంటండి వాళ్ళు? చెప్పండి, ఎవరాళ్ళు? నిరుపేదలంటే పేదవాళ్ళంటే వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తారు, ఇంకా పెన్షన్ ఇస్తారు, ఇల్లు లేకపోతే ఇల్లు కొంచెం ఇస్తూ ఉంటారు. వైట్ కార్డు హోల్డర్స్ హాస్పిటల్లో చూపించుకుంటా లేకపోయినా వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనో ఏదో మొత్తానికి ఏదో ఒకటి వాళ్ళకి ఉచితంగా వైద్యం కూడా చేస్తారు. ప్రభుత్వం వారి యొక్క బాధ్యత అది. వాళ్ళు పేదలు అంటారు. ఎవరు వాళ్ళు? మరి నిరుపేదలు అంటే వీళ్ళెవరు? మీరు కొంతమంది చూసే ఉంటారు, కనీసం షెల్టర్ కూడా లేకోకుండా చెట్ల కిందే వాళ్ళు కూర్చుంటూ వాళ్ళు ఏదో చేపలు పట్టుకుంటా కానీ, లేదంటే ఆ రోజు కొంచెం అరణ్యంలోకి వెళ్ళిపోయి 2 జంగురుబిలు తెచ్చేసుకుని శుభ్రంగా ఏపుకుని కాల్చుకుని తినేసేయటం, ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి పాపం ఇక వాన వచ్చినా ఏదొచ్చినా ఏదన్నా షెల్టర్ దగ్గర చూసి అలాగ వాళ్ళు ఉండటమే కానీ వాళ్ళని కనీసం వాళ్ళు తీసుకొచ్చి అమ్మ వర్షంలో తడిసిపోతున్నారు రెండమ్మ మా ఇంట్లో గదిలో మూలండమని ఇవ్వడని అంటారు. వాళ్ళని ఏదో ఒక బస్ షెల్టరో లేదంటే ఎక్కడో ఓ చోట వాళ్ళు అలా తలదాచుకుని మళ్ళీ వాన పోయినాక మళ్ళీ ఆ చెట్టు కిందకి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటూ ఉంటారు. చూడండి,
అలాంటి నిరుపేదలంట ఈ మాసిదోని సంఘంలో ఉన్నారంటండి. ఆ నిరుపేదలు వాళ్ళు ఏం చేశారంట, సామర్థ్యము కంటే అంటే శక్తికి మించిన పరిచర్యలో వాళ్ళు ఏం చేశారంట, దాతృత్వము కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారంటండి. వాళ్ళు నిజంగా కొన్నిసార్లు వాళ్ళ యొక్క విశ్వాసం చూస్తే పౌలు గారికి మెంటలు వచ్చేసింది. పెన్షన్ వచ్చిన ముసలోళ్ళు తీసుకొచ్చి, పెన్షన్ అయ్యగారు నాకు పెన్షన్ వచ్చింది అయ్యగారు, ఇది సేవ కొరకు వాడుకోండి, మందిరానికి వాడండి అని చెప్పేసి వాళ్ళు చేతిలో పెడతంటే, అమ్మో ఏంటి వీళ్ళు ఎట్ట బతుకుతారు అనుకున్నారు వీళ్ళు. చూడండి, కొన్నిసార్లు వాళ్ళ విశ్వాసాన్ని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు అక్కడ దాకా యేసు ప్రభు వారు ఒక్కసారి భేద విధవరాల గురించి చెప్పారు కానుకలు పెట్టి దగ్గర ఉన్నప్పుడు. ఆయన ఆ రోజున ఏమన్నారు, మార్కు సువార్త 12:42 ఒక బీద విధవరాలు ఒక బీద విధవరాలు 2 కాసులు వేయగా ఎంత వేసిందంట మామ, 2 కాసులే వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఎంత వేసిందంటండి? జీవనం అంటే ఏంటి? తెల్లారికి తింటాకి సాపటి లేదే కామకి, రేపు తింటాకి ఏమీ లేదేక జీవనం అంతా వేసేసింది. 2 కాసులే. పేదవాళ్ళలో కాదండి, నిరుపేదలో ఉండాది అదేక, రేపు పొద్దునకి ఏమీ లేదు. మళ్ళీ అదంతా కూడా తీసుకొచ్చి ఏం చేసిందంటండి, అంటే సామర్థ్యానికి మించి ఆమె తన జీవనాన్ని వేసిందంటండి. నిజమేనండి. ఎందుకంటే శ్రమలలో సంతోషించడం ఒక విత్తు అయితే, వారి దారిద్ర్యంలో కూడా వారికి శక్తికి మించి, వారి సామర్థ్యానికి మించి వాళ్ళ దాతృత్వం చూసినప్పుడు పౌలు గారు, అబ్బో వీళ్ళు మామూలు కాదే, వీళ్ళ విశ్వాసం మామూలుది కాదే. నిజమేనండి. ఈ కొరింథీ సంఘానికి చెప్తుంటే కొన్నిసార్లు వాళ్ళు నోరెళ్ళలే చెట్ట చూస్తున్నారు వాళ్ళు. అవునండి. ఎందుకంటే అనేక స్థలాల్లో కూడా ఆయన చూశాడు. వాళ్ళ దాతృత్వం దశమ భాగం తీస్తున్నారంట. ఆదివారం కానుక వేరుగా తీస్తున్నారంట. వారి యొక్క మళ్ళా ప్రతిష్టార్పణలు కానీ, ప్రథమ ఫలాలు కానీ, మా ఇంట్లో మేలు జరిగిందని కృతజ్ఞతలో కానుక కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంటే, అబ్బబ్బబ్బబ్బా వీళ్ళ దాతృత్వం మామూలుగా లేదే. సామర్థ్యానికి మించి. అవునండి. ఆ కొరింథీ సంఘానికి ఇవన్నీ కూడా ఆ మాసిదోని సంఘంలో జరిగిన సంఘటనలు చెప్తూ ఉంటుండే. కొన్నిసార్లు వాళ్ళే నిజంగా వాళ్ళకి ఛాలెంజ్గా ఉంది. అరే మేము కూడా ఉండలేకపోతున్నామే. వాళ్ళు నిరుపేదలైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షించబడినా వాళ్ళు సంతోషముగా వాళ్ళకి శక్తి మించి దాతృత్వం ఎలా ముందుకుంటున్నారే. అవునండి. ఇంకొకటి మూడోది ఏంటంటే, పరిచర్యలో పాలు పంపులు పొందటానికి వాళ్ళు వేడుకున్న సంఘం అని ఉంది అక్కడ. ఏంటంటే వాళ్ళు పరిచర్యలో పాలు పంపులు పొందటానికి వాళ్ళు ఏం చేశారంటండి, వేడుకున్నారంటండి. సామాన్యంగా ఎట్టుంటుంది, అయ్యా కుర్చీలు ఎత్తావా, మైకి పెడతావా, సాపలు తెస్తావా, కొంచెం చెప్పులు చదురుతావా, అయ్యా కొంచెం ఇదంతా దుమ్ముగా ఉందిరా అబ్బాయి, కొంచెం చీపురుతో కొంచెం ఇలా అంటావా, వాష్రూమ్లో నీళ్లు పోయలేదురా కొంచెం నీళ్లు పోస్తావా. సామాన్యంగా పాస్టర్ గారు తిప్పలు అట్టాగుంటాయి. కానీ మాసిదోని సంఘంలో జరిగిన సంఘటనలో ఈ కొరింథీ సంఘానికి చెప్తూ ఆయన అంటున్నాడు, అయ్యా ఈ యొక్క మీటింగుల్లో భోజనాల ఖర్చు మాదేనయ్యా అన్నాడు ఒకడు పరిచర్యలో. అసలుకి మొత్తం కొన్నిసార్లు వాళ్ళ యొక్క మాటలు వింటా ఉంటుంటే, అయ్యా ఇక పాస్టర్ గారు వచ్చారంటే ఎక్కడ ఉంచొద్దు, మా ఇంట్లో మేము కొన్నిసార్లు స్టువార్టం వెళితే వాళ్ళు నేర వృత్తి కలిగి వెళ్ళాడు. ఏ వృత్తి అంటే అది ఎక్కడ ఏ వృత్తి అనుకున్నారు? దొంగతనం చేసేవాళ్ళు. ఆ దొంగతనం చేసేవాళ్ళలో కూడా దేవుని బిడ్డలుగా వాళ్ళు వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా మేము వరండాలో ఉంటాం కానీ మీరు వచ్చి మా ఇంట్లో ఉండండి అయ్యా అనేవాళ్ళు. నిజంగా అనిపించింది, ప్రభా వీళ్ళ హృదయాలు నువ్వు తెరవపోతే దొంగోళ్ళని, అలాంటి వాళ్ళని కూడా ప్రభా నువ్వు మార్చుకుని వాళ్ళు ఎంతగా అంటే, మా గృహాల్లో మీరు వచ్చి ఉండండి అయ్యా, మా మంచాల మీద తీసుకోండి అయ్యా,
మా వాష్రూమ్స్ మీరు తీసుకోండి అయ్యా, మేము అవసరమైతే మా వదిన వాళ్ళ ఇంట్లో మేము చదువుకుంటాం, మా ఇల్లు మీరు సేవ కొర తీసుకోండి అయ్యా. అసలు పౌలు గారికి నిజంగా వాళ్ళని మర్చిపోలేకపోయాడండి. వాళ్ళ నిజంగా వాళ్ళ పరిచర్యలో బ్రతివులాడుకుంటూ, అయ్యా అయ్యా దయచేసి మా బండి తీసుకోండి అయ్యా, అయ్యా నా వాహనం తీసుకొని ఈ వాల్ పోస్టర్లన్నీ నేను అంటిస్తానయ్యా, మైదా మీ ఖాతాలో రాయిగానయ్యా, మైదా నేనే కొనుక్కొచ్చి మీ గ్యాస్ పొయ్యి మీద కదయ్యా, మా ఇంటికాడే పొలాలు అన్నా సరే వండి నా బగ్గీడు తీసుకుని ఏం చేస్తాను నేను, నా బండి మీద ఆయిల్ కొట్టించుకుని, మనం ఇంకా మోషే గారు ఉన్నారు కదా, ఆ మోషే గారిని కూడా ఎక్కించుకుని అవసరమైతే వెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా నేను ఈ సంవత్సరం అంటిస్తానయ్యా, ఈ కోటాల్లో కొంచెం నాకు ఆ పని అప్పగించండి అయ్యా అంటూ బ్రతిమలాడుకున్నారంటండి పరిచర్య కోసం. లైటింగ్ అంతా నేను పెడతానండి, ఈసారి సౌండ్ సిస్టమ్ దగ్గర నేను కూర్చుంటానండి, ఈ వాష్రూమ్స్ అన్నీ నేనే ఈసారి క్లీన్ చేస్తానండి, వచ్చిన వాళ్ళకే నేను చూసుకుంటానండి. పరిచర్యలో వాళ్ళు ఏం చేసేది తెలుసా, వాళ్ళకు వాళ్ళే సిద్ధపరచుకున్న సంఘం ఉన్నారంటండి. అవునండి. ఇంకొకటి, దేవుని దాసులకును అప్పగించుకున్న సంఘం అంట. ఎవరికళ్ళు 5వ వచనంలో రాయబడిందని ఆ మాటనా, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే ఏం చేశారు, వాళ్ళు అప్పగించుకున్న సంఘం అంటండి అది. అవునండి. అందుకని వాళ్ళకి గురేంటంటే, మీరు హెబ్రీ పత్రికలో ఒక్కసారి చూడండి, 5వ అధ్యాయం చూడు, 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. ఏం నేర్చుకున్నాంటండి, వాళ్ళకు ఒక గురి, ప్రభువారు యేసు ప్రభువారే లోకరక్షకుడైన ఆయనే ఏం చేశాడు, ఆయన శ్రమల వలన ఏం చేస్తున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. అంటే దేవుని కుమారుడయ్యుండి కూడా ఆయన తండ్రి చిత్తానికి ఎలాగైతే అప్పగించుకున్నాడో, ఈ లోకంలో నాకు ఇచ్చిన ఈ కొద్ది జీవితం, ఈ కొద్ది కాలము మనం ఏం చేయాలా, ఎంతసేపు వండుకుండా తుడిచింది కడిగి మడత వేసినట్టుగానే ఎంతసేపు పొట్ట తిప్పల కోసమే కాదు, తండ్రి చిత్తము నేను కూడా చేయాలి. అంటే వాళ్ళ అప్పగించుకున్నారంటే సమర్పించుకున్నారు అని అర్థం. సమయాన్ని సమర్పించుకున్నారు వాళ్ళ బలాన్ని సమర్పించుకున్నారు వాళ్ళ వాహనాలను సమర్పించుకున్నారు, అప్పగించుకున్నారు వాళ్ళు దేవుని పరిచర్యకు వాళ్ళే అప్పగించుకున్నారు. అవునా? కొన్నిసార్లు మనుషులుగా అనొచ్చు, ఎంత పని చేసినా మా పాస్టర్ గారు ఏ రోజు మాకు దండ వేయలేదు, ఈ సంవత్సరం బాగా పరిచర్య చేసిన వాళ్ళకి పిలిచి ఏమన్నా కొంచెం నిలబెట్టామన్నా అంటాడేమో, ఏది ఇప్పుడు అనలేదే మాకు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనిషి రీతిగా, మనం ఏదో పొగడాలా, సూపర్ అన్న నీకులాగా ఎవడ తొడవడంటే తెగ రుచేస్తారేమో. కానీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు, నా దేవుడు నన్ను చూచుచున్న దేవుడు, నా శ్రమలో చూసిన దేవుడు, అలాగే నా కష్టాన్ని చూసిన దేవుడు. తెల్లవార్లు కూడా కొన్నిసార్లు దేవుని పనిలో మనము నిమగ్నమైపోయినప్పుడు మన హృదయాన్ని చూసిన దేవుడండి ఆయన. అవునండి. ఎందుకంటే వాని క్రియలు చొప్పున నేను వానికి జీతము ఇస్తాను. ఈలోపు ఏముంది లోకంలో, మనుషులు పొగడవచ్చు, అవసరమైతే నీకు శాలువ వేయచ్చు, ఉత్తమ పరిచర్య అసలుకి నీవే అని చెప్పి ఏదన్నా మంచి అవార్డు కూడా ఏమైనా ఇవ్వచ్చేమో, కానీ నా దేవుడు ఆయన ఇచ్చే బహుమానం ముందు ఇవి ఎన్నదగినవి కావండి. నిజమేనండి. కొన్నిసార్లు మన ముందు చూస్తే ఎంతోమంది ఉన్నారు. ఇస్సాకు ఏం చేశాడు తెలుసా, దేవునికి అప్పగించాడు, పారిపోలేడా? ఆయన పారిపోతే ముసలోడు 50 అబ్రహం గారు ఆయన పరిగెత్తగలరా? అప్పగించుకున్నాడు. యెఫ్తా కుమార్తె ఆమె నీకు మెంటలెక్కిందా నాన్న, నువ్వేం చేసుకున్నది తెలదందా, ఏముంది, అప్పగించుకుంది.
అంటే చూడండి, వాళ్ళు దేవునికి అప్పగించుకున్న వారిలో ఉన్నారు వాళ్ళు. ఈ రోజున నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నీలో ఏముండాలి తెలుసా? శ్రమల్లో నా సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా, ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా. రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్య వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. కొన్నిసార్లు పౌలు గారు వీళ్ళని చూసినప్పుడు అసలు నిజంగా ఏమి దాతృత్వమో, ఏమి పరిచర్య, అయా మమ్మల్ని పని చేయమంటామని బ్రతిమలాడుకున్న సంఘం అండి. మనకు అట్టాడదు, చేసేవాడే చేస్తాడు. మనం మాత్రం నీట్గా అంట మనం కొట్టుకుంటా చక్కగా సొక్క నలక్కోకుండా వచ్చి అలా కూర్చుని, నా కుర్చీలో నువ్వు కూర్చున్నావేంటి, అటు జరుగు, వీళ్ళకి రిజిస్టర్ చేసేసారు అక్కడ. నీట్గా మనం ఆహా తీరుబడిగా వచ్చి, ఏమండి నీకు అప్పగించిన, ఎందుకంటే నీకు పని చేద్దామన్నా రేపొద్దున నీకు అలాంటి ఓపిక ఉండదేమో. దేవుడిచ్చిన అవయవములను దేవుని కొరకు మనం వాడటం మనం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన వాహనాలను దేవుని కొరకు వాడటం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను దేవుని పరిచర్యకు వాడటం మనం నేర్చుకోవాలండి. ఆ మాసిదోనియ సంఘమును గురించి నిజంగా వాళ్ళకు ఉన్న బలాన్ని దేవునికి ఇచ్చారండి, వాళ్ళకున్న సామర్థ్యాన్ని దేవునికి ఇచ్చారు. వారికి ఉన్న కుటుంబం ఏంటి, వారి వస్తు వాహనాలు ఏంటి, దేవునికి అప్పగించుకునే వారు ఉండారండి. నిజమే. నిజంగా వాళ్ళని చూసినప్పుడు కొరింథీ సంఘంతో చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళు చాలా పురికొల్పబడ్డారు. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వంలో సామర్థ్యాన్ని మించి పరిచర్లో వాళ్ళు దాతృత్వముగా ముందుకు సాగిన సంఘం అంటండి. అలాగే పరిచర్య చేయటానికి అయ్యా నన్ను పని చేయమంటారా వేడుకున్న సంఘము. అలాగే మొదట ప్రభువునకును దైవజనులకు తమ్మును తామే అప్పగించుకున్న సంఘము. అవునండి, నీకున్న మరి పరిచర్యలో నీకు ఇచ్చిన అప్పగించిన పనిలో కూడా నీవు కూడా ఎలా ఉండదు తెలుసా? అయ్యా నాకు శ్రమలో కూడా కుంగిపోనివద్దయ్యా, ఒక యోబులాగా స్తుతించాలయ్యా, నిందలు వచ్చిన అవమానాలు వచ్చినా నీ కొరకు నిలబడాలయ్యా. నాకెందుకు ఇలా అన్నారని నేను అలా ఉండటానికి కాదు, ఒకవేళ నా కొరకు జోసఫ్లాగా సింహాసనం మీద నాకు సిద్ధపరచగావు, నా కొరకు ఏదైనా మేలు దాచి ఉంచేవేమో. అవునండి, ఎందుకంటే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో దేవుడిచ్చే ఆశీర్వాదము అది మనం ఊహించలేము. మన చెయ్యి చాలా చిన్నది, ఆయన చెయ్యి చాలా పెద్దది. అవునండి, అందుకని చిన్నపిల్లకి మనం కొంచెం ఇస్తే తండ్రి ఏమంటాడు చెప్పండి, మనం ఇచ్చిన లడ్డూలోంచే మనకు పెట్టమంటాడు. గిల్లి గిల్లి కూతంత రాస్తే సూపర్గా ఉందా నాన్న, థ్యాంక్ యూ నాన్న అంటే తండ్రి అంత మురిసిపోతాడే. మరి దేవుడిచ్చింది కదా నీకు బలం, దేవుడు కదా నీకు ఇల్లు ఇచ్చింది, దేవుడు కదా నీ పిల్లనిచ్చింది, దేవుడు కదా నీకు వస్తు వాహనాలు ఇచ్చింది. ఇవాళ మెల్ల వేసుకుని వాళ్ళు తిరుగుతున్నావు అంటే దేవుడు కదా నీకు ఇచ్చింది. వారి సామర్థ్యాన్ని మించి ఇచ్చి పరిచర్లో పాలు పంపులు పొందిన సంఘం అంటండి. దేవుని పరిచర్లో మనము కూడా అలాంటి మాసిదోని సంఘాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటూ ముందుకు సాగే వరకు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నాయనా నీ కొరకు నేను నిలబడే శక్తిని నాకు దయచేయి ప్రభా. కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభా అయా నిజమే అది నన్ను పరీక్షిస్తున్నావు అని గ్రహింపు నాకు దయచేయి ప్రభా. ఎక్కడా కూడా నేను చిన్న మనసుతో కుంగిపోయేవారుగా నేను ఉండనివద్దయ్యా.
ఆ దినమందు కొరింథీ సంఘానికితో నువ్వు చెప్తున్నట్లుగా ప్రభా, అయా మాసిదోనియ సంఘాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ప్రభా వాళ్ళు శ్రమలలో పరీక్షించబడుతున్నప్పుడు సంతోషించిన సంఘముగా వారు ఉన్నారంటే ప్రభా, నిజంగా ప్రభా పౌలు గారికి ఎంత సంతోషం వేసింది ప్రభా. ఆ మాసిదోనియ సంఘాన్ని గురించి ప్రభా చెప్పకుండా ఉండలేకపోయాడు ప్రభా కొరింథీయులకి ప్రభా. అవునయ్యా, వాళ్ళ నిరుపేదలైనా సరే ప్రభా, వారి దాతృత్వం చూసినప్పుడు వారి సామర్థ్యాన్ని మించి ప్రభా వాళ్ళు పరిచర్లో ప్రభా వాళ్ళు విత్తినప్పుడు ప్రభా, నిజంగా పౌలు గారు నాయన ఎంతో ప్రభా నాయన సంతోషించారు ప్రభా. నిజమే ప్రభా తండ్రి, నాయన మమ్మల్ని లేవనెత్తను ప్రభా. ఎందుకంటే ప్రభా మేము ఏది విత్తుతామో అదే కోస్తాము కనుక ప్రభా, మేము కూడా ప్రభా ఆత్మలో మేము ఎలా విత్తాలో మాకు నేర్పించండి ప్రభా. పరిచర్లో మేము ఎలా ముందుకు వెళ్ళాలో సహాయం చేయి ప్రభా. మా ముందు నశించిపోతున్న ఆత్మల విషయంలో కూడా ప్రభా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి నశించిపోతున్న వారికి పరిచర్యకు ప్రభా వెళ్ళటానికి ప్రభా మిమ్మల్ని వేడుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకునేవారుగా కూడా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. అయా నాయన అయా నీ కృపలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకొని అయా వాక్యానుసారంగా జీవిస్తూ ఆ దినమందు ప్రభా ధైర్యముగా విశ్వాసంతో కొరింథీ సంఘానికి మాసిదోనియ సంఘాన్ని గురించి ఎంతగా ప్రభా నాయన విశ్వాసంతో వాళ్ళు నేర్చుకుంటారని వాళ్ళతో మాట్లాడినట్లుగా ఈరోజు మేము కూడా నేర్చుకుంటామని, మా లోటుపాట్లు దిద్దుకుంటామని మాతో కూడా మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. మాలో కూడా పరీక్ష వచ్చినప్పుడు ఎక్కడా కూడా కృంగిపోకోకుండా శ్రమలో కూడా స్తుతించేవారుగా, నిన్ను ప్రభా మహింపరిచేవారుగా, నిలబడేవారుగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి పరిచర్లో దాతృత్వంతో ముందు సాగేవారికి సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని మేము అప్పగించుకునేవారుగా, పరిచర్య కొరకు వేడుకునేవారుగా మమ్మల్ని కూడా ఆత్మీయంగా లేవనెత్తి బలపరచు ప్రభా. కూడిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపం చేసుకుని విన్న వాక్య ప్రకారం జీవించు ముందుకు సాగే పరిచర్య మాకు దయచేయమని నజరుడైన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.